ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, అవును దేవునికి ప్రియ కుమారుడా, దేవునికి ప్రియ కుమార్తె, ఈ దినము నీతోనే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ దినము నెహెమ్యా యెరూషలేము మందిరము పాడైందని దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థించి మరి రాజు సముఖమునకు వెళ్ళినప్పుడు రాజు అతను చూచి, నెహెమ్యా నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము ఎందుకు దుఃఖకరముగా ఉన్నదని దేవుడు రాజు తనతో మాట్లాడినప్పుడు, నెహెమ్యా చిరంజీవి అగునుగాక రాజని, మరి యెరూషలేము మందిరం పాడైందని, తనకు తగిన సహాయం చేయవలసిందని నెహెమ్యా రాజును వేడుకున్నప్పుడు మరి రాజు మరి నెహెమ్యాకు గొప్ప సహాయం చేశాడు. అవును, ఈ దినాన నీ అంతరంగంలో ఎటువంటి బాధతో ఉన్నావో, ఎటువంటి దుఃఖముతో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు హృదయ అంతరంగ లోతులను తెలిసిన దేవుడు కనుక ఈరోజు దేవునికి ప్రియమైనదిరా, నీ కుటుంబం ఎటువంటి స్థితిలో ఉందో, నీ జీవితం ఎటువంటి స్థితిలో ఉందో, ఎటువంటి పాడైన స్థితిలో ఉన్నావేమో, నీ జీవితం కట్టబడలేదేమో, అనేకమైన మరి బాధలతో వ్యధలతో ఉన్నావేమో, అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇది నన్ను మాట్లాడుతున్నాడు. నీ అంతరంగం నాకు తెలుసు కనుక మరి నెహెమ్యా వలె ఉపవాసం కలిగి ప్రార్థించగలిగితే నీ అంతరంగం తెలిసిన దేవుడు నెహెమ్యాకు ఏ విధంగా సహాయాన్ని అందించాడో ఇది నాన్న నీ ప్రార్థన వింటానంటున్నాడు. నీవు చేసిన ప్రార్థనను విని నీకు అటువంటి గొప్ప సహాయాన్ని అందిస్తానని ఈ దినము వాగ్దానం ద్వారా దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడు యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ దినము వాగ్దానం ద్వారా మాట్లాడిన వాగ్దానం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.